నెక్స్ట్ జోధ్పూర్ నుంచి జైసల్మేర్కి వెళ్తున్నాము. సో అరౌండ్ 4:20 అవుతుంది టైము. అండ్ జైసల్మేర్ ఇక్కడ నుంచి ఒక 275 కిలోమీటర్స్ ఉంది. సో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఈ జర్నీ ఎలా సాగుతుందో. ఈ అన్ని బ్లేడ్స్ ఇక్కడ రాళ్ళని కట్ చేసే బ్లేడ్స్ అనుకుంటే ఇంత పెద్దగా ఉన్నాయి రాళ్ళు. జోధ్పూర్ దాటి జైసల్మేర్ హైవేలో ఉన్నాము. జస్ట్ ఇక్కడ ఆపాము ఒకసారి. ఎందుకు ఆపానో బయటకు వెళ్ళి చూపిస్తాను. ఇదేంటంటే ఇక్కడ మనము డిజైన్కి పెట్టుకునే స్టోన్స్ ఉంటాయి కదా, అవి తర్వాత ఇక్కడ ఎక్కడైతే రెడ్ స్టోన్స్ ఇవన్నీ టెంపుల్ కట్టడానికి పనికొచ్చే స్టోన్స్, దీనిది చాలా పెద్ద మైనింగ్ ఉంది ఇక్కడ. సో ఈ చుట్టుపక్కల నాకు ఎంత దూరం కనిపిస్తుందో అంత దూరం దాకా మొత్తం మైనింగ్స్. ప్రొఫెషన్ ఇదే అంటే బిల్డర్ని కాబట్టి దిగి అవన్నీ షూట్ చేయాలనిపించింది. రోడ్ క్రాస్ చేయాలని చెప్పి చూస్తున్నప్పటి నుంచి వెహికల్స్ వస్తే అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అయిపోతుంది. బైక్ వస్తుంది, భయపడింది. అటు సైడ్ ఎవరో ఉన్నారు, అటు వెళ్ళాలి పాపం దానికి. కంప్లీట్ వెస్ట్ సైడ్ వెళ్తున్నాము. ఈవెన్ కంట్రీ మొత్తానికి కూడా మనం వెళ్ళేదే వెస్ట్ సైడ్. సో జోధ్పూర్ దాటిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్. రాజస్థాన్కి వచ్చిన తర్వాత ఇంతసేపటికి ఒక మంచి క్యామిల్స్ కంటిన్యూషన్గా కనిపించింది ఇప్పుడే. సో జోధ్పూర్ నుంచి టువర్డ్స్ జైసల్మేర్కి వెళ్తూ ఉంటే ఎగ్జైట్మెంట్ కూడా పెరుగుతూ ఉంది. ఎందుకంటే మనం వచ్చిన మెయిన్ డెజర్ట్ చూడడానికి కాబట్టి ఇంకా బండి కూడా ఆటోమేటిక్గా స్పీడ్గా వెళ్ళిపోతుంది. జైసల్మేర్ ఇంకా 207 కిలోమీటర్స్ ఉంది. బట్ యాజ్ పర్ గూగుల్ ఏమంటుందంటే ఇంకో 30-40 మినిట్స్లో డెజర్ట్ క్యాంపింగ్స్ ఉన్నాయని చెప్తుంది. సో అదే ఆలోచిస్తున్నాము, జైసల్మేర్ దాకా 200 కిలోమీటర్స్ వెళ్దామా, లేకపోతే ఈ 30-40 మినిట్స్లో వచ్చే క్యాంపింగ్ చేద్దామా అని చెప్పి జస్ట్ డైలమాలో ఉన్నాము. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము, చూసి ఓకే ఉంటే ఇక్కడే స్టే చేసేద్దాం అనుకుంటున్నాం. సైడ్లో విండ్ మిల్స్ ఉన్నాయి. 96 కిలోమీటర్స్. మూవీస్లో ఒక డెజర్ట్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఏరియా వీడియోస్ చూస్తాం కదా మనం. అవునవును, వాళ్ళ ఏరియాస్ కానీ వాళ్ళ ఇల్లులు కానీ అట్లనే అనిపిస్తుంది. ఆల్రెడీ లైట్గా శాండ్ అయితే స్టార్ట్ అయింది. తర్వాత రోడ్డు పక్కన చాలా క్యాంప్స్, డెజర్ట్ క్యాంప్స్, బోట్స్, చాలా బోట్స్ కంటిన్యూస్గా డెజర్ట్ క్యాంప్స్, బోట్స్ కనిపిస్తున్నాయి. అండ్ బాగానే గ్రీనరీ ఉంది ఇక్కడంతా కూడా. మనం యాక్చువల్గా థింక్ చేసింది ఏంటంటే ఇంకా డీప్ డెజర్ట్, ఇసుక అట్లా ఉండాలి. ఇది ఆల్రెడీ ఒక క్యాంప్, ఇదే డెజర్ట్ క్యాంప్స్. రంగ్ మహల్ గొడవల పైన కూర్చొని ఇసుకేనా ఇది ఇప్పుడు నుంచి ఎక్కుతున్నారు కదా. ఓకే, సో ఆల్రెడీ డెజర్ట్స్ లాంటి ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా తెలీదు, కొంచెం ముందుకు పోతే ఇంకా ప్రాపర్ డెజర్ట్ వస్తుందేమో అని చెప్పి చూస్తాను. యాక్చువల్గా రాజస్థాన్ డెజర్ట్ టూర్ క్యాంప్ స్టార్ట్ అయ్యేది ఇప్పుడే, అక్టోబర్ నవంబర్ నుంచి స్టార్ట్ అంటే సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు ఉంటుంది. రోడ్డు మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది, సింపుల్గా వెళ్ళిపోతుంది వెహికల్ కూడా. సో ఈరోజు మనకి డెజర్ట్ సన్సెట్ అనమాట. డెజర్ట్
వెళ్ళిపోతారా? దుబాయ్ డెజర్ట్కి వెళ్తారు, మనం వచ్చింది ఇండియా డెజర్ట్. అట్లని కాదు, మనకి ఇండియాలో ఉన్నాయి కదా మంచి మంచి. కానీ అదే జైసల్మేర్ అయితే కంప్లీట్ డీప్ డెజర్ట్స్ అనుకుంటా. ఇది ఇంకా స్టార్టింగే కదా, అందుకనే గ్రీనరీ ఉన్నట్టుంది. నువ్వు తీసుకెళ్తావు అసలు ఇక్కడి నుంచి? హైదరాబాద్ దొరకట్లే కదా నీకు. డిఫెన్స్ వాళ్ళు జైసల్మేర్ నుంచి అదిగో అక్కడ అంతా శాండ్ అదే కదా. ఇక్కడ నుంచి ఇంకా అంతా డిఫెన్స్ ఏరియా వాళ్ళు ఎక్కువ కనిపిస్తాయేమో. ఆబ్వియస్లీ జైసల్మేర్ అంటే ఇది ఆల్మోస్ట్ ఇండియాకి ఇటు బార్డర్ సైడే కదా, పాకిస్తాన్ సైడ్ బార్డర్ కదా. అవును. ఇక్కడ రోడ్డు పక్కన మొత్తం బోట్స్ ఉన్నాయి కదా, ఈ బోట్స్ అన్ని కూడా అదే 100 మీటర్స్ లో ఉందంట. డెజర్ట్ సఫారీస్. ఇక్కడ ఎక్కడైనా చాయ్ తాగి ఎంక్వైరీ చేస్తే ఎలా ఉంటుంది? హెడార్ లో చాయ్ తాగుతానంట. ఎడారైనా కూడా మనకి సాయంత్రం అయిందంటే చాయ్ చుట్టుకున్న తాగరా బాయ్. వినిగాడు నా ఫోన్ది చూడు, నీ ఫేస్ మీద ఎట్లా పడుతుందో. శాండా? కొంచెం ముందుకెళ్ళినాక శాండే. ఆ శాండ్ లో ఇది వాటర్ వేసి ఆడుకుంటదంట చూడు. ఓహో అవునా, శాండ్ లో వాటర్ వేసి ఆడుకుంటావా? ఆడుకుంటావా? ఓకే. తాగే నీళ్ళు ఎడార్లో వేస్తావు. తాగడానికి తెచ్చుకున్న నీళ్ళు మొత్తం వేస్తావా బెట? ఫైటింగ్ చేస్తుంది చూసి. మొత్తం అంతా ఈ స్టోన్సే. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా హవేలీ అని చెప్పి. హవేలీ ఇదే నేను చూస్తున్నాను ఇప్పుడు. 1/2 కిలోమీటర్ లో ఉంది. రెస్టారెంట్, రూమ్, పూల్, క్యాంప్, సఫారీ, హవేలీ 1/2 కిలోమీటర్. చూద్దాం. డెజర్ట్ రిసార్ట్ అండ్ క్యాంప్. వెళ్ళి చూసి ఫిజికల్ గా చూసి then we will decide. In 400 meters your destination will be on the left. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇదేమో జైసల్మేర్ కి, ఇదేమో ఇదిగో హవేలీకి. ఇదేనా హవేలీ? హవేలీ ఇదే. హవేలీలో ఉందా లేకపోతే అరుంధతి హవేలీలో? హవేలీలానే ఉంది కానీ క్లోజ్ ఉంది. మంచిగా రాళ్ళు కూడా పెట్టేసి. Your destination is on the left. నాకు అందుకే డౌట్ వస్తుంది, మంచిగా దానికి హవేలీ వేసి మరీ కట్టి. అవును, అది ఓన్లీ క్యాష్. అది ఇది ఓన్లీ అటు సైడ్. మనం వెళ్ళేది ఓన్లీ ఫాస్ట్ టైం. ఎడారిలో టోల్ గేట్. స్కై చేసావు? ఎన్ని కలర్స్ ఉన్నాయి? 3-4 కలర్స్ కనిపిస్తున్నాయి. 3-4 కలర్స్ కనిపిస్తున్నాయి కదా. రెడ్, ఎల్లో, లైట్ బ్లూ అండ్ కొంచెం డార్క్ ఆరెంజ్ షేడ్. ఇక్కడ డెజర్ట్ లాగా ఉంది కదా. ఎదురుకంతా కూడా డెజర్ట్ లో. డెజర్ట్ లానే ఉంది. కాకపోతే నీకోసం మా మొక్కలు పీకేయాలి కంప్లీట్. ఆ మొక్కలు ఉండద్దు నాకు. అదే 180 కిలోమీటర్స్ ఉంది జైసల్మేర్. 180. ఇప్పుడు వస్తాను. సన్సెట్ అవుతుంది కదా. ఇక్కడ అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి ఏరియాలో. 1 కిలోమీటర్ డెజర్ట్ లానే ఉంది కదా అంతా. బైక్ కూడా వస్తుంది. బైక్స్ డెజర్టేనా? ఏదో థర్డ్ రిసార్ట్స్ అంట 6 కిలోమీటర్స్లో. డెజర్ట్ హంటింగ్. అదిగో విన్నీ, అదిగో పైన క్యామెల్ అని చూసావా? అదిగో డెజర్ట్ పైన క్యామెల్ అని చూడు కనిపించిందా? అదిగో అదిగో అక్కడ నిలబడి చూస్తూ ఉంది కదా. ఎవరు వచ్చి ఎక్కుతారనా? ఎవరు ఉన్నారు తీసుకెళ్ళడానికి? అవును కదా. ఇంకా ఇప్పుడు మనం అట్లాంటి ప్లేస్కి వెళ్తున్నాం బెట. ఇక్కడ ఎక్కితే ఇంకా లేట్ అయిపోతుంది. అరే దాని మించి తీసుకెళ్తారా ప్రతి? అవును, అట్లనే తీసుకెళ్తారు. అవునా? అది నడుస్తుంది మంచిగా. 6:40 టైము. అరౌండ్ 100 కిలోమీటర్స్, 125 కిలోమీటర్స్ వచ్చాం కదా. అంతే. మేబీ 125-150 కిలోమీటర్స్ వచ్చింటాము జోధ్పూర్ నుంచి. ఇంకొక 150 కిలోమీటర్స్ అయితే వెళ్ళేది ఉంది ఇప్పుడు టువర్డ్స్ జైసల్మేర్కి. సో జస్ట్ పెట్రోల్ కొట్టించుకొని టీ కాఫీ తాగి ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ ఇప్పుడు సడన్గా ఈవినింగ్ టైంలో వీడియో ఎందుకు తీస్తున్నానంటే,
వీడియోలో యాక్చువల్గా ఎదురుగా వచ్చే లైట్స్ తోటి కనిపించట్లేదు ఎంత బ్యూటిఫుల్ ఉందో. ప్రాక్టికల్గా చూస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆకాశం పైన ఒక కలరు, మిడిల్లో ఒక కలరు, కింద ఒక కలరు, వెరీ వెరీ బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎదురుగా వెహికల్స్ రానప్పుడు అప్పుడప్పుడు వీడియోలో కనిపిస్తుంది, అదర్వైజ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. లవ్లీ ఉంది. నిన్ను చూడు బేట, క్యామెల్స్ అన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. కరెక్ట్గా పోకర్న్ దగ్గర ఇక్కడ ఒక టోల్ గేట్ వచ్చింది, కానీ ఐ థింక్ టోల్ గేట్ దగ్గర ఎవరు లేరు. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఈవినింగ్ 7:20 అట్లా అవుతుంది టైము. సో జైసల్మేర్ దాకా వెళ్దామా వద్దా అనుకున్నాం, కానీ ఇంకా విహానా పడుకుంది. సో విహానా పడుకుంటే మాకు అంత పెద్ద టెన్షన్ ఏం లేదు. ఇంకో 100 కిలోమీటర్స్ ఉంది కాబట్టి స్లోగా వెళ్ళిపోతాం. సో జనరల్గా ఏంటంటే నైట్ జర్నీ ఎక్కువ చెయ్యం మేమిద్దరం ఎప్పుడు కూడా. కూల్గా ఉండాలి, ప్రశాంతంగా ఏ ప్లేస్కి వెళ్ళినా హ్యాపీగా తిరిగేసి రావాలన్న ఇంటెన్షన్ తోటి 7-8 కల్లా మాక్సిమం 8 కల్లా ఆపేస్తాం, జర్నీ క్లోజ్ చేసేస్తాం. సో వెరీ రేర్ కేసెస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లాంగ్ ట్రిప్ వెరీ వెరీ లాంగ్ ట్రిప్ ఇది. సో ఇంత లాంగ్ వచ్చాము, జైసల్మేర్ కాకుండా మిడిల్లో ఇంకా ఆగడం ఎందుకన్న ఇంటెన్షన్ తోటి ఇప్పుడు 100 కిలోమీటర్సే కాబట్టి 7:20 అంటే ఇంకొక మళ్ళీ కొన్ని 2 అవర్స్, మళ్ళీ ఇంకొక కొన్ని ఇయర్స్ దాకా అయితే జైసల్మేర్ దాకా రాము. మేబీ రాజస్థాన్కి వస్తామేమో, జైపూర్కి ఎన్నోసార్లు వస్తామేమో, కానీ జైసల్మేర్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ప్లేస్ కాబట్టి అన్ని ఇంత దూరం మళ్ళీ వస్తాము రాము. సో చూద్దాం. అసలు జైసల్మేర్ అని చెప్తుంటేనే నాకు చాలా ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది, అన్నీ చూడాలన్న ఇంటెన్షన్. చూద్దాం ఎట్లుంటుందో రేపు పొద్దున. వెళ్ళే కొద్ది కూడా రోడ్ పైన కనిపిస్తుంది మనకి క్యామెల్స్. ఈ జర్నీలో ఆవులు తిరిగినట్టు. అవునవును, ఇంతకుముందు చూపించినట్లు పికాక్ అయితే అసలు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ నేను ఎప్పుడైతే కెమెరా ఆఫ్ చేసి పక్కన పెడుతున్నానో అప్పుడు వెంటనే క్యామెల్స్ కనిపిస్తున్నాయి. మళ్ళీ కెమెరా తీసి స్టార్ట్ చేసే లోపల ఇంకా క్రాస్ అయిపోతున్నాయి కదా అని చెప్పి తీయట్లేదు చాలా వరకు. ఇంకోటి ఏంటంటే ఈ రూట్లో సింగిల్ రోడ్ అయినా కూడా చాలా స్మూత్ ఉంది అండ్ రోడ్ చాలా బాగుంది. అండ్ ఎదురుగా వచ్చే వెహికల్స్ ఎక్కువ లేవు. ఇప్పుడు నేను ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నా, వెరీ వెరీ రేర్ అప్పుడప్పుడు అట్లా వచ్చిపోతున్నాయి అనమాట, చిన్న వెహికల్స్ వచ్చిపోతున్నాయి. సో ఎదురుగా జనరల్గా ఏమవుతుందంటే ఎదురుగా వచ్చే వెహికల్స్ తోటి మనకి కంట్లో పడుతుంటుంది కాబట్టి డ్రైవింగ్ ఇరిటేషన్ అవుతుంటుంది చిన్న రోడ్లో. సో ఇప్పుడు మేబీ మన వెహికల్ వల్ల ఆపోజిట్ వాళ్ళకి ఇప్పుడు ఆయన డిప్పర్ ఇచ్చాడు, నేను కూడా హై బీమ్ తీసేసి లో బీమ్ వేసాను. సో వెహికల్ వెళ్ళిపోగానే మళ్ళీ హై బీమ్ వేసుకుంటున్నాను నేను. సో నేను కూడా ఏంటంటే నైట్ టైంలో ఎదురుగా వచ్చే వాళ్ళకి అస్సలు ఇబ్బంది పెట్టదు. ఖచ్చితంగా ఎదురున్న వెహికల్ వస్తుందంటే లో బీమ్కి కన్వర్ట్ చేసేస్తాను. ఆ చిన్న వెహికల్ కానీ పెద్ద వెహికల్ కానీ బైకర్స్ కానీ ఎవరు వచ్చినా సరే ఇమ్మీడియట్గా లో బీమ్ వేసుకుంటాను. ఈవెన్ సిటీలో అయినా సరే మ్యాక్సిమంగా లో బీమ్లోనే డ్రైవ్ చేస్తాను, ఏ కార్ అయినా. ఏంటంటే మిడిల్లో దుకాణం పెట్టాడు, రివర్స్ గేర్లో పోతున్నాడు కాక. అవును, 4 తలకాయలు బయటకు వచ్చినాయి దాంట్లో జీప్లో వచ్చినాయి, చూస్తున్నారు వెనకాలకి. అవునవును. సో ఇక్కడ బోర్డు ఉంది 93 కిలోమీటర్స్. విహాన పడుకుంటే టెన్షన్ లేదు. విహాన పడుకుంటే టెన్షన్ లేదు, నైట్ అవగానే సైలెంట్ అయిపోతుంది. చలో మళ్ళీ ఇంకా నేను హోటల్ దగ్గర కంటిన్యూషన్ చేస్తాను. 60 కిలోమీటర్స్ జైసల్మేర్కి ఉంది అండ్ టైం వచ్చేసి 8 అవుతుంది. టోల్ అక్కడ ఉంది, ఇది వచ్చే వాళ్ళకి టోల్, అక్కడ వెళ్ళే వాళ్ళకి టోల్ అక్కడ. హోటల్ ఆన్లైన్లో బుక్ చేయలేదు, డైరెక్ట్గా కాల్ చేసి డైరెక్ట్గా వచ్చేస్తాను. సో హోటల్ రూమ్లోకి వచ్చేసాము.
అవుట్ సైడ్ గార్డెన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ రూమ్ వచ్చేసి 125. డిజైన్ చూడండి. యాంటిక్ పీసెస్ కూడా ఉన్నాయి కదా. అవునా. రాజస్థాన్ కింద ఎక్స్ట్రా పిల్లోస్ ఎంత బరువు ఉంది సార్. అవునా. నిన్న వెళ్ళిన వెల్కమ్ ఐటీసీ హోటల్లో ట్యాగ్స్ వేశారు, శానిటైజ్ కూడా చేశారు. అండ్ ఇదంతా వుడెన్ ఫ్లోరింగ్, మిర్రర్. చాలా క్లాసిక్గా ఉంది కదా. ఇవే కదా నిన్న మనం చూసింది. ఎక్కడ ఎవరది? పుష్కర్లో చూసింది. కాస్ట్లీ లేవు ఇక్కడ, మన దగ్గర అయితే చాలా కాస్ట్. అవును. 40 రూపీస్ ఒక నాబ్ చెప్పాడు. వైట్ వచ్చింది. మంచి మక్కుమల్లి వెల్వెట్ వెల్వెట్ డే టైంలో బాగుంటుంది అనుకుంటా. మార్నింగ్ ఫోటోస్ ఇంత థీమాటిక్గా ఉంది అంతా కదా. ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు, అమ్మమ్మ తాతయ్య. అంతా కూడా మస్తు మక్కుమల్లి. సెంట్రల్ ఏసీ. ఒకసారి లైట్ ఆఫ్ అయ్యి మస్తు డిజైన్ ఉంది దీనిపైన. వదిలే 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 ఆఫ్ చేయకు, చాలు చూపించేసి. వీళ్ళు ఇచ్చే సోప్స్, తర్వాత ఈ లోషన్స్ తోటే తెలిసిపోతుంది ఎంత బ్రాండ్ మెయింటైన్ చేస్తారని. దీనికైతే బ్రాండ్ లేదు. బొటిక్ మంచి మంచి హోటల్స్ మ్యాక్సిమం బొటిక్ యూజ్ చేస్తారు. సరే మరి హైదరాబాద్లో కూడా ఉంది వీళ్ళ గ్రూప్. మార్నింగ్ 7 అయింది ఇప్పుడు. సో జైసల్మేర్ ఫోర్ట్ దగ్గరికి వచ్చాను నేను. సో ఇంత మార్నింగ్ నేను రావడానికి రీజన్ ఏంటంటే ఫోర్ట్ పై నుంచి సన్ రైజ్ తీద్దామని వచ్చాను. సో యాక్చువల్గా ఏంటంటే హైదరాబాద్లో మనకి సన్ రైజ్ 6 o'clock చూపిస్తే ఇక్కడ జైసల్మేర్లో మాత్రం 7 o'clock చూపించింది. ఎందుకంటే కంప్లీట్ వెస్ట్ సైడ్ ఉన్నాం కాబట్టి 7కి చూపించింది. సంహో నాకు పైకి వెళ్ళడానికి దారి దొరకలేదు. సో పైకి వెళ్ళక ముందే సన్ రైజ్ అయిపోయింది. అంటే నేను ఆల్మోస్ట్ ఫోర్ట్ చుట్టూ తిరిగేసి వచ్చేసరికి సన్ రైజ్ అయిపోయింది. సో ఇంకా సన్ రైజ్ అయిపోయిందని ఫోర్ట్ పైకి వెళ్ళట్లేదు. జస్ట్ స్మాల్ అప్డేట్. ఇది ఫోర్ట్. నేను ఆల్మోస్ట్ ఒక రౌండ్ అంతా తిరిగాను, దీంట్లోకి పైకి వెళ్ళడానికి ట్రై చేశాను, అవ్వలేదు నాతోటి. అండ్ ఇక్కడికి వచ్చి చూసేసరికి అంత లోపల సన్ రైజ్ అయిపోయింది. మార్నింగ్ 6కి అట్లా లెగిసాను, కానీ ఎందుకో సన్ రైజ్ ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఉంటుందో చూద్దామని చెక్ చేస్తే, అంటే వెస్ట్ సైడ్ కదా, టోటల్ ఎంటైర్ కంట్రీకి వెస్ట్ సైడ్లో ఉన్నాం కదా, మనకి ఎక్కడ దొరుకుతుందో అనుకున్నా. ఎట్లా ఉంటుందో చూద్దామన్న ఇంటెన్షన్ తోటి వచ్చాను నేను. ఎంత గోల్డ్గా అనిపిస్తుంది కదా. సో నేను ఇక్కడ చూశాను, బోర్డర్ సెక్యూరిటీ వెల్కమ్స్ యూ గోల్డెన్ సిటీ అని బోర్డు రాసింది. సో రియల్గా ఇది గోల్డెన్ సిటీనా, లేకపోతే నాకు తెలిసి గోల్డెన్ సిటీ అంటే అమృత్సర్ ఏమో అని నాకు డౌటు. సో అదొకసారి నాకు కామెంట్ చేయండి. అదర్వైజ్ ఈ లోపల నాకు తెలిస్తే నేనే చెప్తాను. మార్నింగ్ టూరిస్టులు ఎక్కువ లేరు, అంత ఫోర్ట్ చుట్టూ కూడా అంత సేమ్ ఇదే స్టోను అన్నిట్లనే అనిపిస్తున్నాయి నాకు. సో విహానా, హారిక ఇంకా హోటల్లో రెడీ అవుతున్నారు. నెక్స్ట్ అటే వెళ్దాం. ఇది ఒక హోటల్. సో ఇక్కడ హోటల్స్ అన్నీ సేమ్ ఇదే ప్యాలెస్ స్టైల్లోనే ఉంటాయి. వెనక్కి హోటల్కి వెళ్ళిపోతున్నాను నేను. సో ఇక్కడంతా కూడా ఇవి ఉన్నాయి కదా పోల్స్. సిటీ అంతా కూడా ఇట్లనే ఉంది. చిన్న సిటీనే కానీ కంప్లీట్గా సిటీ అంతా కూడా ఇట్లా చూడడానికి బాగుంది.
అంటే ఇవి మాత్రమే బాగున్నాయి. అటు సైడు ఇటు సైడు కొద్దిగా నార్మల్గానే అనిపిస్తుంది. 286 కిలోమీటర్స్ నిన్న వచ్చిన టోటల్. ఒక్కసారి వెనక్కి వెళ్తాను. దీంట్లో నుంచి ఈ సన్ రైజెస్ మార్నింగ్ కదా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఇక్కడ ఒక క్లిక్ తీద్దాం. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా బోర్డర్ సెక్యూరిటీ గోల్డెన్ సిటీ బోర్డు చూశానని. సో ఇదే బోర్డు. సో తర్వాత ఈ మెయిన్ వైల్ నేను ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా చెక్ చేశాను. సో గోల్డెన్ సిటీ అని దీన్నే అంటారు. ఇది మన హోటల్ రూట్. జస్ట్ నేను ఈ బోర్డు చూపించడం కోసం అని చెప్పి యువతలకి వచ్చాను. ఇక్కడ ఎటు చూసినా ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తము బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళే ఉన్నారు. అండ్ బోర్డర్ సెక్యూరిటీకి సంబంధించిన ఇట్లాంటి స్తూపాలు, తర్వాత ఈ వార్కి సంబంధించినవి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ లోపలికి వెళ్తే హోటల్. అండ్ ఇప్పుడు ఈ రోడ్డు పైన నేను ఉన్నా కదా, ఈ రోడ్డు పై నుంచి స్ట్రైట్గా చూస్తే ఇప్పుడు మనం వెళ్ళేసి వచ్చిన ఫోర్ట్ కనిపిస్తుంది. ఇది ఫోర్ట్. ఇప్పుడు నేను వెళ్ళేసి వచ్చిన ఫోర్ట్. నేను ఏమనుకున్నానంటే ఆ ఫోర్ట్ పైకి ఎక్కి వెస్ట్ సైడ్ నుంచి సన్ రైజ్ తీయాలనుకున్నాను. సో సంహవ్ కుదరలేదు. సో ఇక్కడ హోటల్స్ అన్నీ కూడా ఈ ప్యాలెస్ స్టైల్లోనే ఉంటాయి. ఈవెన్ మేము స్టే చేసిన హోటల్ కూడా అంతే, ప్యాలెస్లోనే ఉంటుంది. నేను ఇదే కాకుండా ఇప్పుడు దారిలో చాలా హోటల్స్ చూశాను, అన్నీ కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది. ఇది ఇప్పుడు మేము స్టే చేసిన హోటల్. నిన్న నైట్ సరిగ్గా చూపించడానికి కుదరలేదు. నిన్న నైట్ మా తమ్ముడు ప్రశాంత్ హైదరాబాద్ నుంచి ఉదయ్పూర్ ఫ్లైట్లో వచ్చాడు. అక్కడి నుంచి బై రోడ్ ఇక్కడికి జైసల్మేర్కి వచ్చాడు. సో నేను పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. లొకేషన్కి జస్ట్ ఒక 1 మినిట్ కూడా లేదు, చాలా నియర్ బై ఉన్నట్లుగా చూపిస్తుంది తమ్ముడు లొకేషన్. సో అదే పికప్ చేసుకోవడానికి. డెస్టినేషన్ ఆన్ లెఫ్ట్ అని చూపిస్తుంది, రైట్. ప్రశాంత్ ఇక్కడే ఉన్నాడు, వెయిట్ చేస్తాడు కోసం. వచ్చావా? వచ్చేసా, కష్ట కష్టాలు పడి వచ్చేసా. బ్యాగేది? బ్యాగ్కి ఏం లేదు, డైరెక్ట్ కాల్ చేయగానే డైరెక్ట్ వచ్చేసి. ఒక ఫ్లైట్ మిస్ చేసుకొని ఇంకో ఫ్లైట్లో ఎక్కావా? ఒక ఫ్లైట్ మిస్ చేసుకొని ఇంకో ఫ్లైట్ ఎక్కి ఉదయ్పూర్ దిగి అక్కడి నుంచి బస్ ఎక్కి జైసల్మేర్ రీచ్ అయ్యా. ఓకే, ఎక్కితే మార్నింగ్ రీచ్ అయ్యా ఫైనల్లీ. ఓకే చలో, లెట్స్ గో టు హోటల్. ఇడ్లీ సాంబార్ ఇప్పుడు ఇంక వీళ్ళు కూడా పెట్టేస్తున్నారా ప్రతి ప్లేస్లో? పూరి బాజీయా? మీరు ఏం తిన్నారు? నేను పూరి బాజీ తిన్నా, ఒక చిన్న శాండ్విచ్ తిన్నా. ఏంటి? ఆలు బోండా, పోహా. ఇది పోహా కదా, ఇది మన ఇడ్లీ సాంబార్. ఇంకా 4.4 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఏంటిది? ఫోర్ట్ ఎంట్రన్స్. జైసల్ అంటారు, పరిపాలించిన రాజు పేరు జైసల్ అంట. అందుకే జైసల్మేర్ అని వచ్చింది. కింగ్ రాజు కింగ్ నేమ్ జైసల్.